హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మిరాకిల్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్. నేను మీ మనుశ్రీ. ఇప్పుడు మీరు వినబోయే డిటెక్టివ్ నవల రాత్రి 1 గంట 4వ భాగం. క్షమించండి, ఇంత రాత్రివేళ వచ్చినందుకు. రండి అన్నాడు రాజు. డిటెక్టివ్ యుగంధర్, నా పేరు రాజు. నేను యుగంధర్ అసిస్టెంటుని. 11 నేను మేజర్ రమాకాంత్ యుగంధర్ గారిని కలుసుకోవాలి. అవసరమైతే పిలుస్తాను. కూర్చోండి. ఏమిటో చెప్పండి అడిగాడు రాజు. గడియారం 3 గంటలు చూపిస్తోంది. కాలింగ్ బెల్ రాజు గదిలో ఉంది. పత్రికలో చదివాను. దెయ్యం మనుషులని ఎత్తుకుపోతోందని. పోలీసులతో పాటు ఇందాక అంటే 2 గంటల క్రితం అంటే 1 గంటకి ఆ దెయ్యాన్ని నేను చూశాను. యుగంధర్ గార్ని పిలుస్తాను. నాకోసారి, యుగంధర్ కోసారి చెప్పడం దేనికి? యుగంధర్ తిరిగి వచ్చాడు కన్సల్టింగ్ గదిలోకి. అవసరమైతే తప్ప యుగంధర్ని లేపడు రాజు. యుగంధర్ గారు కూడా దర్యాప్తు చేస్తున్నారని అన్నాడు రమాకాంత్. అంటూ రాజు లోపలికి వెళ్లి 10 నిమిషాల్లో మేజర్ రమాకాంత్ జరిగినదంతా వివరంగా యుగంధర్కి చెప్పాడు. నాకు స్పృహ వచ్చేటప్పటికి రాత్రి 1:30 అయింది. వెంటనే మాలిని అంటూ 5-6 సార్లు పిలిచాను. మేము కూర్చున్న చోటికే వెళ్లి చూశాను. మాలిని లేదు. కారు దగ్గరికి వెళ్లి గ్లవ్ బాక్సులోంచి టార్చిలైటు తీసుకుని అక్కడంతా వెతికాను. మాలిని ఎక్కడా లేదు. కాని మేము కూర్చున్న చోట ఏది పడి ఉంది అంటూ ఒక కాగితం పొట్లం బల్లమీద పెట్టాడు. యుగంధర్ పొట్లం విప్పి చూశాడు. రోల్డుగోల్డు బొత్తాము, మధ్య తెల్లరాయి పొదగబడి ఉంది. షర్టు చేతులకి పెట్టుకునే గుంది. ఈ కప్లింక్ ఎప్పుడో ఎవడో అక్కడ పారేసుకున్నది కాదు. మాలినిని ఎత్తుకుపోయిన మనిషిదే, అందులో సందేహం లేదు చెప్పాడు రమాకాంత్. ఎవరో ఎప్పుడో అక్కడ పారేసుకున్నది ఎందుకు కాకూడదు అడిగాడు యుగంధర్. మేము అక్కడికి వెళ్ళినప్పుడు కాస్త వెలుగున్నది. అప్పుడు మాకు కనిపించలేదు. ఏమో, ఇంతకన్నా గొప్పగా మెరుస్తున్న అందం మీ పక్కన ఉండగా మీరు దీన్ని చూసి ఉండకపోవచ్చు. అంతేకాదు యుగంధర్, ఈ కఫంక్ని జాగ్రత్తగా పరీక్షించండి. ఎలా మెరుస్తున్నదో. ఎప్పుడో అక్కడ పడివుంటే దుమ్ము కొట్టుకుని ఉంటుంది. ఇలా మెరవదు. అవును, అది నిజమే. ఎప్పుడో అక్కడ పడలేదని నేను ఒప్పుకుంటాను. మాలినిని ఎత్తుకుపోయింది దెయ్యం కాదని, మనిషే అని అనుకుందాం. అప్పుడు 1-2 సందేహాలు కలుగుతాయి. మీరు అక్కడికి వేలచ్చేరి రోడ్మీద ఆ చోటుకి అప్పుడు వెళుతున్నారని ఎవరికైనా తెలుసా? ఎవరైనా మిమ్మల్ని వెంటాడి వచ్చారా? మాలినిని ఎత్తుకుపోవడానికి కారణం ఏమైనా ఉందా? మీకు కాని, ఆమెకి కాని విరోధులు ఎవరైనా ఉన్నారా? అడిగాడు యుగంధర్. అక్కడికి వెళ్లి కారు ఆపేటంతవరకు అక్కడికి వెళుతున్నానని నాకే తెలియదు. ఎవరైనా వెంటాడారేమో నేను గమనించలేదు. నాకు విరోధులు ఎవరూ లేరు. మాలిని విషయానికి నాకు తెలియదు చెప్పాడు రమాకాంత్. ఇంకో ప్రశ్న, మీరు రాత్రి 1 గంట వరకు అక్కడ ఉంటారని ఎవరికో ఎలా తెలుసు? రాత్రి 1 గంటకే వస్తుందా దెయ్యం? అన్నాడు. రమాకాంత్ పెదిమ విరిచాడు. మీరు డిటెక్టివ్. ఈ సందేహాలన్నిటికీ మీరే జవాబు చెప్పాలి. లేదా మీరు తెలుసుకోవాలి. ఆల్ రైట్, నాకు వచ్చి చెప్పినందుకు థాంక్స్. ఈ కప్లింక్ నా దగ్గరే ఉండనివ్వండి. ఇది మీకు కనిపించినట్టుగాని, నాకు ఇచ్చినట్లుగాని ఎవరికీ చెప్పకండి. ఫార్మల్గా పోలీసులకి కంప్లైంటు ఇవ్వండి చెప్పాడు యుగంధర్. రాసింది. మేజర్ రమాకాంత్ లేచి నిలబడ్డాడు. ఇంతరాత్రివేళ ఓపిగ్గా విన్నందుకు థాంక్సు. ఒక్క విషయానికి, మాలిని తల్లిదండ్రులకి మీరే వెళ్లి చెప్పాలి, తప్పదు. అది మీ బాధ్యత అన్నాడు యుగంధర్. పత్రికలన్నీ ఘోష పెట్టడం మొదలు పెట్టాయి. దెయ్యమా కాదా పోలీసువారు ఎందుకు తేల్చరు అంటూ ఒక పత్రిక. దెయ్యమని చెప్పి పోలీసువారు తమ అసమర్థతని కప్పిపుచ్చుతున్నారు. ఇంకో పత్రిక. ప్రజలకి రక్షణ ఏది? ప్రాణభయంతో ప్రజలు గజగజలాడవలసిందేనా? దెయ్యమూ కాదో తేలేంతవరకు ఎవరూ బయటికి వెళ్లవద్దు. ఇంకో పత్రిక సలహా. ఇంట్లో ఉన్నా, బయటికి వెళ్లినా ఆపద తప్పదు. దెయ్యాన్ని ఎవరేం చెయ్యగలరు? మరో పత్రిక. సాయంకాలం కాగానే తల్లులు పిల్లల్ని గట్టిగా కావలించుకుని కూర్చుంటున్నారు. పురుషులు ఆఫీసుల నుంచి తిన్నగా ఇంటికి వచ్చి తలుపులు మూసి, గడియలు పెట్టి కూర్చుంటున్నారు. చీకటి పడిన తర్వాత మద్రాసు మహాపట్నం వీధుల్లో జన సంచారమే ఉండడం లేదు. సినిమా హాళ్లు, హోటళ్లు, షాపులు ఖాళీగా ఉంటున్నాయి. తెగించిన వాళ్లు ఏ కొద్దిమందో తప్ప ధైర్యం చేసి చీకటి పడిన తరువాత వీధుల్లోకి ఎవరూ రావడంలేదు. మద్రాసు పట్నంలో వాణిజ్యం దెబ్బతింటోంది. మద్రాసు నగర పోలీసులు ఈ విషయానికి దర్యాప్తు చేసి, వెంటనే ప్రజలలో భయం పోగొట్టి, నగరంలో పరిస్థితి చక్కబడేట్లు చెయ్యాలి అని వాణిజ్యమండలి విజ్ఞప్తి చేసింది. పత్రికల వాళ్లు పోలీస్ కమిషనర్ ఆఫీసు ముందు గుమికూడుతున్నారు. చీకటవగానే ఇంకేమైనా జరిగిన వార్త వస్తుందేమోనని. థియేటర్ల సంఘం వారు పోలీసు కమిషనర్కి, హోం మంత్రికి నివేదికలు పంపారు. 2 రోజులపాటు అన్ని పత్రికలు దెయ్యం విషయాలే రాశాయి. పత్రికల్లో పేరు పడితే చాలనుకునేవాళ్లు దెయ్యాన్ని ఇక్కడ చూశామని, అక్కడ చూశామని కల్పించి పత్రికలకి రాస్తున్నారు. పత్రికలు ఆ వార్తలు ప్రకటిస్తున్నాయి. వీలున్నవాళ్లు దెయ్యం భయం వల్ల మద్రాసు వదిలి తమ సొంత ఊళ్లకి వెళ్లిపోతున్నారు. దెయ్యం మళ్లీ బలి తీసుకున్నది.
నిన్న రాత్రి 1 గంటకి దెయ్యం మళ్లీ వచ్చి ఓ 16 ఏళ్ల అమ్మాయిని ఎత్తుకుపోయిందని పాఠకులకి తెలియజేయడానికి చాలా విచారిస్తున్నాము. శ్రీ పార్థసారథి ఆర్డినెన్సు ఫ్యాక్టరీలో ఇంజనీరు. పెరంబూరులో రోజ్మేరీ రోడ్లో ఉంటున్నారు. వారిది చిన్న బంగళా. ఒక గదిలో ఆయన భార్య, ఇంకో గదిలో ఆయన కుమార్తె సుజాత పడుకున్నారు. ఒక రాత్రివేళ వంట ఇంట్లో ఏదో చప్పుడైతే శ్రీ పార్థసారథి భార్య, భర్తని నిద్రలేపింది. శ్రీ పార్థసారథి ఎలక్ట్రిక్ దీపం స్విచ్ నొక్కితే దీపం వెలగలేదు. ఫ్యూజు పోయిందేమో అనుకుని ఫ్యూజు వేయడానికి నడవాలోకి వెళ్లారు. ఆయన వెనకే ఆయన భార్య కూడా వెళ్ళింది. నడవాలో కటిక చీకటిగా ఉంది. ఏమీ కనిపించడం లేదు. పార్థసారథి అగ్గిపుల్ల గీశాడు. అప్పుడు చూశాడు తనకెదురుగా నల్లగా ఒక ఆకారం నిలుచునుండడం. ఆ ఆకారానికి తల లేదు. తల ఉండవలసిన చోట పుర్రె ఉంది. ఆ పుర్రెకి కళ్ళున్నాయి. ఆ దృశ్యం చూడగానే పార్థసారథి భార్య ఒక కేక పెట్టి కిందపడిపోయింది. ఆ సమయానికి అగ్గిపుల్ల ఆరిపోయి మళ్లీ అంతా చీకటి అయింది. పార్థసారథి ధైర్యస్థుడు. ఇంకో అగ్గిపుల్ల గీయడానికి ప్రయత్నిస్తుండగా తలమీద ఏదో బరువుగా పడింది. నేలకూలాడు. పార్థసారథికి స్పృహ వచ్చేటప్పటికి రాత్రి 2 గంటలైంది. ఇంట్లో దీపాలు వెలుగుతున్నాయి. ఆయన భార్యకి ఇంకా స్పృహ రాలేదు. కుమార్తె సుజాత ఏమైందోనని ఆమె పడుకున్న గదిలోకి వెళ్లాడు పార్థసారథి. సుజాత లేదు. పరుపుమీద రక్తమూ, ఎముకలూ ఉన్నాయి. పెరటి గుమ్మం బార్లా తెరిచి ఉంది. పార్థసారథికి స్పృహ వచ్చేటప్పటికి రాత్రి 2 గంటలైంది. ఇంట్లో దీపాలు వెలుగుతున్నాయి. ఆయన భార్యకి ఇంకా స్పృహ రాలేదు. కుమార్తె సుజాత ఏమైందోనని ఆమె పడుకున్న గదిలోకి వెళ్లాడు పార్థసారథి. చేశాడు. సుజాత లేదు. పరుపుమీద రక్తమూ, ఎముకలూ ఉన్నాయి. పెరటి గుమ్మం బాటిల్ తెరిచి ఉంది. పార్థసారథి పోలీసులకి ఫోన్. దుఃఖంతో కుమిలిపోతున్న ఆ దంపతుల్ని మా విలేకరి వెళ్లి కలుసుకున్నాడు. మనిషి చేసిన పనికాదు ఇది, దెయ్యమే, సందేహం లేదు అన్నారా దంపతులు. ఇంటివాకిటి తలుపు, పెరటి తలుపు పడుకునే ముందు జాగ్రత్తగా గడియలు పెట్టానని, ఇంట్లోకి రావడానికి ఇంకో మార్గం లేదని, తలుపులు విరగ కొట్టినట్లు నిదర్శనాలు లేవని అన్నారు ఆయన. మూసిన తలుపులు మూసినట్లు ఉండగానే, తలుపులకి వేసిన తాళాలు వేసినట్లు ఉండగానే శ్రీ హీరాలాల్ కుమారుడు శోభన్ అదృశ్యమైన విషయానికి పాఠకులకి తెలిసిన విషయమే. తలుపులు మూసి గడియలు పెట్టినా, వాటికి తాళాలు వేసినా ఈ దెయ్యానికి అవి అడ్డురావు. పోలీసులని, డిటెక్టివ్ని, ప్రఖ్యాత డిటెక్టివ్ శ్రీ యుగంధర్ పరిశోధన చేస్తున్నారని విన్నాము. నమ్ముకుని ఎంతకాలమీ పట్నం ప్రజలు భయంతో వణికిపోతూ బతకగలరు. ఇంకా ఎంతమంది బలి అవుతారో. మాంత్రికులని, భూతవైద్యులని పిలిపించి దెయ్యాన్ని తరిమివేసే ఏర్పాటు వెంటనే ఎందుకు చెయ్యకూడదు? మంత్రవేత్తలను పిలిపించి, హోమాలు చేయించి దెయ్యాన్ని వెళ్లగొట్టే ప్రయత్నం ఎందుకు చెయ్యరు? అలాంటిదేదో చేసి నగర ప్రజలలో భయం పోగొట్టి శాంతి భద్రతలు నెలకొల్పాలి అని కొందరు విఘ్నులు అంటున్నారు. ఈ పనికి అధికారులు పూనుకోకపోయినా, సంఘసేవా సమాజాలు, శ్రీమంతులు పూనుకోవాలి. ఒక దినపత్రిక రాసింది. ఇంకో యువతి అదృశ్యం. దెయ్యం మళ్లీ ఎత్తుకుపోయిందా? 13. 2 రోజుల తర్వాత ఈ పతాక శీర్షికతో వెలువడింది ఓ దినపత్రిక. ఇటువంటి శీర్షికలే వేశాయి మిగతా పత్రికలన్నీ. మద్రాసు, మార్చి 7 తేదీ. మా విలేఖరి. నిన్న రాత్రి 1 గంటకి దెయ్యం మళ్లీ ఇంకొక యువతిని ఎత్తుకుపోయిందన్న వార్త ఇప్పుడే వచ్చింది. రిజర్వు బ్యాంక్ ఇష్యూ డిపార్టుమెంటులో ఉన్నతోద్యోగి శ్రీ మీనన్. ఆయన వయస్సు 32 ఏళ్లు. మీనన్ భార్య పేరు శకుంతల. ఆమె వయస్సు 24 ఏళ్లు. మీనన్ అన్నామలై నగరంలో స్వంత ఇంట్లో ఉంటున్నాడు. సంవత్సరం క్రితమే పెళ్లయింది. పిల్లలు లేరు. ఇంట్లో భార్య, భర్త మాత్రమే ఉంటున్నారు. నిన్న రాత్రి ఇంటి వెనకవైపు తలుపు ఎవరో తట్టిన చప్పుడై మీనన్ దీపాలు వెలిగించి వెళ్లి తలుపు తీశాడు. తలుపుకి అవతల ఓ ఆకారం నిలుచున్నది. మనిషి ఎత్తున పుర్రె మాత్రం ఉంది. ఆ పుర్రెకి కళ్ళున్నాయి. అప్పుడు జ్ఞాపకం వచ్చిందట మీనక్కి దెయ్యం విషయానికి. అప్పుడు గుర్తుకి వచ్చిందిట రాత్రి 1 గంట అయిందని. వెంటనే మీనన్ తలుపు మూసేయబోయాడట. ఏదో తెల్లటిది ఎముకలాటిది కళ్లముందు కదిలింది. మరుక్షణం తలమీద దెబ్బ తగిలింది. వెంటనే స్పృహ పోయింది. తెలివి వచ్చేటప్పటికి రాత్రి 3 గంటలైంది. మీనన్ భార్య శకుంతల ఇంట్లో లేదు. అదృశ్యమైంది. మీనన్ వెంటనే పోలీసులకి ఫోన్ చేశాడు. పోలీసులు వెంటనే వచ్చారు. ఇదివరలో రామానుజం భార్య ఎలైస్ని, హీరాలాల్ కుమారుడు శోభన్ని, మేజర్ రమాకాంత్ ప్రియురాలు మాలినిని, పార్థసారథి కుమార్తె సుజాతని ఎత్తుకుపోయినప్పుడు పోలీసులు వాళ్ల ఆచూకీ తెలుసుకునేందుకు చేసిన ప్రయత్నాలు ఎంత ఫలించాయో ఇప్పుడు. కాసేపు ఇల్లంతా హడావిడిగా తిరిగి, కొన్ని ఫోటోలు తీసి పోలీసులు వెళ్లిపోయారు. తను భార్యని మళ్లీ చూస్తాననే ఆశలేదు. అధికారులు ఈ విధంగా తాత్సారం చెయ్యడం న్యాయం కాదు. మనుష్యులు మాయమవుతున్నారు. ఏమవుతున్నారు? గాలిలో కలిసిపోతున్నారా? నిజంగా దెయ్యమనేది ఉందా? దెయ్యమే వీళ్లందరినీ ఎత్తుకుపోతోందా? ఎందుకు? ఆకలివేసి పీక్కు తినడానికా? రాత్రి 1 గంటకే దెయ్యాలకి ఆకలేస్తుందా? ఎత్తుకుపోవడానికి? అందమైన ఆడవాళ్లని, పసిపిల్లలని ఏరుకోడానికి ఏదైనా కారణం ఉందా? ఈ దెయ్యాన్నించి ప్రజలని కాపాడేందుకు అధికారులు ఏం చెయ్యలేరా? అసలు ఈ పనులు చేస్తున్నది దెయ్యమేనా? ఎంతమందో దొంగలని, హంతకులని,
దేశద్రోహులని అసమాన ప్రజ్ఞతో పట్టుకున్న డిటెక్టివ్ యుగంధర్ ఏం చేస్తున్నాడు? మనం మనుషులం, అది మానవాతీతమైన శక్తి, మనం ఏం చెయ్యలేము అని యుగంధర్ చెప్పితే ఈ సందిగ్ధం, ఈ బాధ ఉండవు. హెచ్చరిక: రాత్రిళ్ళు ఎవరూ ఒంటిగా ఎక్కడికి వెళ్లవద్దు. ఎవరూ రాత్రిళ్ళు ఒంటిగా వెళ్లి తెలుపు తెరవవద్దు. ముఖ్యంగా వయసులో ఉన్న ఆడవాళ్లు, పిల్లలు ఉన్న ఇళ్లల్లో రాత్రిళ్ళు అందరూ ఒకే గదిలో ఉండాలి. ఎటువంటి పరిస్థితుల్లోనూ మొగవాళ్లు ఆడవాళ్లని, పిల్లలని వదిలి వెళ్లకూడదు. వీలైతే ఇరుగు పొరుగు ఇళ్ల వాళ్లు ఒకే ఇంట్లో పడుకోవడం మంచిది ఈ దెయ్యం విషయానికి తేలేంతవరకు. పత్రిక: ప్రభుత్వం సైనిక సహాయం కోరి ప్రతి వీధిలోనూ సైనికుల్ని కాపలా పెట్టడంలో తప్పేముంది? నగరంలో విపరీతమైన పరిస్థితి ఏర్పడింది కనుక సైనిక సహాయం కోరడంలో తప్పేమీ లేదని మా అభిప్రాయం. రండి యుగంధర్, మీకోసమే కాచుకున్నాము అన్నాడు ముఖ్యమంత్రి. అది ఆఫీసు గది. హోంమంత్రి, హోం మినిస్టరీ ముఖ్య కార్యదర్శి, ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్, చీఫ్ కమిషనర్ ఆఫ్ పోలీస్ ఉన్నారు. ఆ గదిలో 2 కుర్చీలు ఖాళీగా ఉన్నాయి. యుగంధర్, రాజు వాటిలో కూర్చున్నారు. డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ స్వరాజ్యరావు ఇచ్చిన రిపోర్ట్సు అన్నీ చదివాము. ఈ దెయ్యం గురించిన కేసులో మొదట్నుంచి మీరు కూడా పరిశోధన చేస్తున్నారని ఇన్స్పెక్టర్ రాశారు. మీ అభిప్రాయం తెలుసుకోవడం చాలా అవసరమని ఈ సమావేశానికి మిమ్మల్ని రమ్మన్నాను అన్నాడు ముఖ్యమంత్రి. అవును, ఆ భీకర రూపాన్ని రామానుజం మొట్టమొదట రోడ్ మీద చూసినప్పటినుంచి ఈ కేసుతో నాకు సంబంధం ఉంది. మీ అభిప్రాయమేమిటి? అడిగాడు ముఖ్యమంత్రి. అందరూ యుగంధర్నే చూస్తున్నారు. నా అభిప్రాయం చెప్పడానికి నాకు ఎటువంటి అభ్యంతరమూ లేదు. ముందు ఒక చిన్న ఎక్స్పెరిమెంటు చేస్తాను మీరందరూ అనుమతిస్తే అన్నాడు యుగంధర్. ఏమిటది? అడిగాడు హోం మంత్రి. ఏమిటో ముందుగా చెప్పితే నా ఎక్స్పెరిమెంటు ఫలించదు చెప్పాడు యుగంధర్. ఆలైట్ కానివ్వండి అన్నాడు ముఖ్యమంత్రి. యుగంధర్ కుర్చీలోంచి లేచి నిలబడ్డాడు. ని కమిషనర్ని చూసి, దయచేసి మీ దగ్గర ఉన్న రివాల్వర్స్ నా చేతికి ఇస్తారా? అడిగాడు. ఎందుకు? నా ఎక్స్పెరిమెంటుకి అవసరం. ఇంకెవరి దగ్గరైనా ఆయుధాలు ఉంటే దయచేసి అవి కూడా నాకు ఇవ్వండి. మమ్మల్ని నిరాయుధుల్ని చేసి మీరు చెయ్యబోయే ఎక్స్పెరిమెంటు ఏమిటో నాకు అర్థం కాలేదు అన్నాడు. ప్లీజ్ అన్నాడు ఇంకెవరైనా ని కమిషనర్ని రివాల్వర్స్ ఇవ్వమని అడిగి ఉంటే అందులో ముఖ్యమంత్రి, హోంమంత్రి గదిలో ఉండగా తక్షణం గదిలోంచి బయటికి పొమ్మనే వాళ్లు కాని యుగంధర్ అడగడం వేరు. న్యాయాన్ని, ధర్మాన్ని, నీతిని, నిజాయితీని ఎటువంటి పరిస్థితుల్లోనూ విస్మరించడని అందరికీ తెలుసు. కమాన్, ఆయన్ని ఎక్స్పెరిమెంటు చెయ్యనివ్వండి అన్నాడు ముఖ్యమంత్రి. ఆ 2 ఉన్నత పోలీస్ ఉద్యోగులు రివాల్వర్స్ యుగంధర్కి ఇచ్చేశారు. యుగంధర్ వాటిని జేబులో పెట్టుకుని తలుపు దగ్గరకు వెళ్లి తలుపు తెరిచాడు. రాజుగదిలోంచి బయటికి వెళ్ళిపోయాడు. యుగంధర్ తలుపుకి లోపల గడియపెట్టి వచ్చి కూర్చున్నాడు. మీరు కూర్చున్నారేం? ఎక్స్పెరిమెంటు చేస్తామన్నారుగా అన్నాడు. కాసేపు పడుతుంది. ఆ విషయానికి అలా ఉండనివ్వండి. అందమైన ఆడవాళ్లని, పిల్లల్ని ఎత్తుకుపోతున్నది దెయ్యమా కాదా? మనిషే ఈ పనులు చేస్తున్నాడా? దెయ్యం అయితే దెయ్యం ఆ పనులు చెయ్యడానికి కారణం ఏమిటి? మనిషి అయితే కారణం ఏమిటి? అన్నాడు యుగంధర్. మేము ఊహించలేకేగా మిమ్మల్ని అడుగుతున్నాము అన్నాడు హోంమంత్రి. దెయ్యమే అనుకుందాం. ఇంతవరకు జరిగిన సంఘటనలలో ఒక పద్ధతి స్పష్టంగా తెలుస్తోంది. అందమైన యువతులు ఈ నగరంలో వేలమంది ఉన్నారు. వాళ్లనెవరినీ ఎత్తుకుపోలేదు. అలాగే 5 ఏళ్ల పిల్లలు ఎంతమందో ఉన్నారు. వాళ్లని ఎత్తుకుపోలేదు అంటే? అడిగాడు ముఖ్యమంత్రి. రామానుజానికి అతని భార్య ఎలైస్ ప్రాణం, హీరాలాల్కి ఒక్కడే కొడుకు. ఆ కొడుకే అతని సర్వస్వం. మేజర్ రమాకాంత్కి మాలిని ప్రియురాలు. యుగంధర్ మాట్లాడుతున్నాడు. గదిలో అందరూ యుగంధర్ మాటలు వింటూ అతన్నే చూస్తున్నారు. తలుపు చప్పుడైంది. యుగంధర్ లేచాడు. మాట్లాడుతూనే, ఈ దెయ్యం ఒక చోట కాదు, ఒక ప్రాంతంలో కాదు, అన్ని ప్రాంతాల్లో కనిపించింది. ఎటొచ్చీ రాత్రి 1 గంటకే అంటూ తలుపు గడియ తీస్తున్నాడు. తీస్తుండగా గదిలో దీపాలు ఆరిపోయాయి. వాటీజ్ దిస్? అన్నాడు ముఖ్యమంత్రి. దీపాలు ఎలా ఆరిపోయాయి? అన్నాడు. కుర్చీలు జరుపుతున్నారు కొందరు లేచి నిలబడుతున్నారు ఆ చీకటి గదిలో. యుగంధర్ తలుపు తెరిచాడు. తెరుస్తూ ఒక రెక్క విసురుగా గోడకు కొట్టాడు. చీకటి గదిలో కూర్చున్న వాళ్లందరూ తలుపు వేపు చూశారు. బయట వసారాలో కూడా దీపం లేదు, వెలుగులేదు, చీకటి. ఆ చీకట్లోంచి గదిలోకి వచ్చింది ఓ రూపం. మనిషి ఎత్తున ఉంది, తలలేదు. పుర్రే! ఆ పుర్రె కదిలి వచ్చింది గదిలోకి. ఆ పుర్రెకి కళ్ళున్నాయి. గుడ్ గాడ్ అన్నారెవరో. జాగ్రత్త దెయ్యం అన్నారింకెవరో. ఎవరో తలుపు వైపు పరిగెత్తారు. యుగంధర్ కేకేశారు కొందరు. నిమిషం పాటు ఆ గదిలో అల్లకల్లోలం అరుపులు. ఎవరో. ఆ వెలుగులో ఆ రూపం ఇంకా భీకరంగా కనిపించింది. అగ్గిపుల్ల అరిపోయింది. అగ్గిపుల్ల గీశారు. పట్టుకోండి, పోనివ్వకండి, తలుపు మూసేయండి అందరూ అరుస్తున్నారు. అంతలో దీపాలు వెలిగాయి. యుగంధర్ తలుపు దగ్గర ఉన్నాడు. ముఖ్యమంత్రి కుర్చీలో కాళ్లు పెట్టుకుని గొంతుక్కూర్చున్నాడు.
హోంమంత్రి తనకేమీ కనిపించకుండా మొహానికి ఉత్తరీయం కప్పుకున్నాడు. ఆయన సెక్రటరీ కుర్చీ ఎక్కి నిలుచున్నాడు. దీపాలు వెలగ్గానే జీ ఆఫ్ పోలీస్ కమిషనర్ తలుపువైపు పరిగెత్తారు. తలుపుకి చెయ్యి అడ్డంగా పెట్టి ఎక్కడికి అడిగాడు యుగంధర్. యుగంధర్ మీరేదో ఎక్స్పెరిమెంటు చేస్తామన్నారు. మా దగ్గర్నించి పిస్తోళ్లు తీసుకున్నారు. లేకపోతే ఆ దెయ్యాన్ని తూట్లుపడేట్లు అన్నాడు కమిషనర్. యుగంధర్ నవ్వి అందుకే మీ పిస్తోళ్లు తీసుకున్నాను. లేకపోతే నా అసిస్టెంటు రాజుని తూట్లు పడేట్లు కాల్చేవాళ్లు అంటుండగా రూపం నెమ్మదిగా గదిలోకి వచ్చింది. పాదాలనుంచి తల వరకు ఒంటికి అతుక్కుని ఉన్న నల్లని బట్ట, తల ఉండవలసిన చోట తెల్లని పుర్రె గదిలో దీపాలు వెలుగుతుండగా ఆ రూపం గదిలోకి రావడం వల్ల ఎవరూ కంగారు పడలేదు. సర్కస్లో హాస్యగాణ్ణి చూస్తున్నట్లున్నది. గది మధ్యకి వచ్చి రాజు తలకి ఉన్న మాస్కు తీసేశాడు. తీసి బల్లమీద పెట్టాడు. మిమ్మల్ని ఫూల్ చేద్దామనే ఉద్దేశంతో చెయ్యలేదు. రాజుకి ఈ మాస్కు పెట్టి గది చీకటి చేసి రాజుని ప్రవేశపెడితే దెయ్యం వచ్చిందని మీరంతా భ్రమపడతారా పడరా అని తెలుసుకోవాలని చేశాను. మనిషి చేసి ఉండవచ్చునని రుజువు చెయ్యడానికి నాకు నేను రుజువు చేసుకునేందుకు అన్నాడు యుగంధర్. ఆలైట్ రుజువైందిగా తరువాత అడిగాడు ముఖ్యమంత్రి. ఇంతమందిని ఎత్తుకుపోయింది దెయ్యం కాదని మనిషేనని అనుకుని మనం కార్యక్రమం ఆలోచిద్దాం. ఎవర్ని ఎందుకు ఎత్తుకుపోతున్నది మనకి తెలియదు కనుక ఇక ముందు ఎత్తుకుపోకుండా రక్షణ ఏర్పాట్లు చెయ్యడం సాధ్యం కాని పని. ఆ మనిషిని మనం ఎంత త్వరగా పట్టుకోగలిగితే ప్రజలకి అంత త్వరగా రక్షణ ఇవ్వగలం అన్నాడు యుగంధర్. ఎలా పట్టుకోవడమో ఆలోచించారా అడిగాడు హోంమంత్రి. హీరాలాల్ కుమారుడు శోభన్ని ఎత్తుకుపోయిన కేసులో మనకి ఒక సూచన ఉంది. మిగతా కేసుల్లో ఎలాంటి సూచనాలేదు. హీరాలాల్ కొడుకుని ఎత్తుకుపోయింది మనిషేనని మనం అనుకునే పక్షంలో వీధి తలుపు లోపల గడియపెట్టి ఉండగా పిల్లాన్ని ఎలా ఎత్తుకుపోయాడన్న ప్రశ్న వస్తుంది. దానికి ఒక సమాధానం ఉంది. హీరాలాల్ ఇంట్లో ఎవరో ఒకరు ఆ మనిషికి సహాయం చేసి ఉండాలి. పిల్లవాన్ని ఎత్తుకుపోయిన తరువాత వీధి తలుపు మూసి గడియపెట్టి తాళం వేసి ఉండాలి. తాళం చెవులు హీరాలాల్ సెక్రటరీ మోహన్దాస్ దగ్గర ఉన్నాయి కనుక అతన్ని అనుమానించడానికి తగిన కారణం ఉందంటాను. కమిషనర్ చిన్నగా దగ్గాడు. ఇన్స్పెక్టర్ స్వరాజ్యరావు కూడా మోహన్దాస్ని అనుమానించి అతన్ని ఓ కంట కనిపెడుతూనే ఉన్నాడు ఎన్ని రోజులు. కాని ఎటువంటి రుజువు దొరకలేదు చెప్పాడు. ఈ ఘోరాలన్నీ ఏదో దెయ్యం చేస్తున్నదన్న భ్రమ కలిగించగలిగిన ఘటికులు అంత సులభంగా పట్టుబడతారా? ఏదైనా పన్నాగం పన్ని పట్టుకోవాలి కాని అన్నాడు యుగంధర్. అంతలో టెలిఫోను మోగింది. ముఖ్యమంత్రి 2 నిమిషాలు టెలిఫోనులో మాట్లాడి రిసీవరు పెట్టేసి కుర్చీలోంచి లేచాడు. థాంక్యూ యుగంధర్, ఈ ఘోరాలు చేస్తున్నది దెయ్యం కాదని మీరు రుజువు చేసిన తరువాత నా తలమీది బరువు సగం తగ్గిపోయింది. ఆ దుర్మార్గులని పట్టుకునేందుకు మీరు పోలీసు అధికారులు కలిసి పనిచేస్తారని, త్వరలో పట్టుకుంటారని నాకు పూర్తి నమ్మకం ఉంది. ఎంత త్వరగా పట్టుకోగలిగితే ఎంత మంచిది. రేపే స్టేట్మెంట్ ఇస్తాను దెయ్యం కాదని, అనవసరంగా భయపడవద్దని అన్నాడు. ప్లీజ్ ఇప్పుడు వద్దు. మనమందరమూ దెయ్యమే అనుకుంటున్నామన్న అభిప్రాయంతో వాళ్లనుండనివ్వండి చెప్పాడు యుగంధర్. ఆలైట్ మీ ఇష్టం, కానీ త్వరగా. నా సర్వశక్తులా ప్రయత్నిస్తాను.